లడ్డూ వ్యవహారం మన రాష్ట్ర పరిధి దాటి వెంకటేశ్వర స్వామి భక్తులు దేశమంతా ప్రపంచంలో కూడా హిందువులు ఎక్కడున్నారో అదంతా అందరూ మాట్లాడుకుంటున్నారు. కల్తీ జరిగిందన్నమాట వాస్తవం. 2019 వరకు అంతా నందిని దగ్గరే క్వాలిటీ నెయ్యి కొనేవారు అన్నది నిజం. అది తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడూ కూడా తిరుపతి ప్రసాదం జోలికి ఎవరో వెళ్ళలేదు. మన రివర్స్ టెండరింగ్ బాబు మరి నందిని వాళ్ళు కోరిన కమిషన్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఇవ్వనందువల్ల వాళ్ళు ఇలాంటి రివర్స్ టెండరింగ్లో వెళ్ళి వాళ్ళకి వర్కౌట్ కాదు అంటే మరి వర్కౌట్ చేసుకోండి అని చెప్పినట్టున్నారు. సో మరి ఆ రకంగా మరి ఎక్కడ పైన టెస్టింగ్లు కూడా ఏమీ చేయకుండా అందరికీ తెలుసు మనం అందరం క్వాలిటీ పడిపోయింది అని మాట్లాడుకుంటున్నాం. కానీ ఎందుకో అనుకున్నాం ఇదివరకు 10 రోజులు ఉండేదిరా, 4 రోజులు పడిపోయిందిరా ఇలాగా ఆ జిల్లాలో ఏందన్నా లడ్డు క్వాలిటీ ఎట్ట మారిపోయిందా అని ఇంకో చోట ఇలా రకరకాలుగా వారి స్లాంగ్లో మాట్లాడుకున్నారు. అది నిజం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళనకు రెడీ అయ్యారు, దేవాలయంలో సంప్రోక్షణకు కూడా రెడీ అయ్యారు. మరి స్వచ్ఛమైన నెయ్యితోటి ఇదే కాదు పూర్తిగా దేవస్థానాన్ని అన్ని విధాల ఎవడ పడతాడికి రిఫ్రాఫ్గా అందరికీ కూడా మెంబర్లు ఇవ్వకూడదు, పైరవీకారులు కాదు, స్వామి భక్తులు ఉన్న వాళ్ళకి అని ఒక మంచి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా చెప్పారు. చాలా సంతోషం. మనోభావాలు కాస్త దెబ్బతిన్నప్పటికీ కూడా సరిచేసే దిశగా పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. రామాయణంలో పిడకల వేటలాగా నిన్న ఒక సంఘటన జరిగింది. నా నియోజకవర్గంలోని ఒక గ్రామంలో, ఆ ఊరు పేరు ఏలూరుపాడు. ఒక రకంగా ఇది కూడా మాకు స్వగ్రామం లెక్క, మా అమ్మమ్మ గారి ఊరు. మరి ఆ ఊర్లో నేను ఎంపీ లాట్స్లో అప్పట్లో 2 చిన్న బ్రిడ్జిలు, ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్కి, కమ్యూనిటీ హాల్స్కి ఇచ్చిన ఆ ఓపెనింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మరి నాకు ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఒక వీడియో చూపెట్టారు. ఆ వీడియో ఏమిటంటే నాగేంద్ర స్వామి ఆ కాలువ పేరే, వెనక ఒక చెరువు ఉంది, పక్కన కాలువ, దాని పేరే నాగుల చెరువు అని అనేవారు. నా చిన్నతనం నుంచి ఉంది అది. మరి అక్కడ కాలక్రమంగా అక్కడ పుట్ట పోయిన తర్వాత ఒక నాగేంద్ర స్వామి గుడి అక్కడ కట్టడం జరిగింది. ఆ నాగేంద్ర స్వామి ఆ గుడి పక్కనే వినాయకుని గుడి, ఒక పక్క సాయిబాబా, ఆ దగ్గరలోనే అక్కడే వినాయకుడి గుడికి ఆనుకునే ఇప్పుడు మా చిన్నాన్న బాపిరాజు గారు, ఇంకొక ఆయన అప్పట్లో ఆ ఊరు సర్పంచ్ 15-20 సంవత్సరాల క్రితం ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ నాగేంద్ర స్వామి విగ్రహాన్ని పూర్తిగా కవర్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ అని ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టి ఈ కొంత వినాయకుడు విగ్రహం కూడా ఆక్రమించేలా 2 ఫ్లెక్సీల మధ్యన తాళ్ళు కట్టి అక్కడికి ఆగల. నేను వచ్చే ముందు కావాలని ఆ నాగేంద్ర స్వామి పుట్ట మీద 2 వ్యక్తులు, వాళ్ళ రిలీజియన్ హిందూస్ కాదు, అక్కడ కూర్చుని సిగరెట్లు కాలుస్తూ వేరే వాళ్ళు ఎవరైనా ఆ తాడు చేస్తే ఒప్పుకోం, ఎవడు దమ్ముంటాడో రండి అని మాట్లాడుతూ మరి వాళ్ళ సిగరెట్లు కాల్చిన ఆ వీడియో చూసిన తర్వాత జూమ్ చేసుకో. సో అలా
ఇప్పుడు మీరు చూసారు, పుట్ట కనపడకుండా ఒక ఫ్లెక్సీ, అక్కడ వీళ్ళు కూర్చుని సిగరెట్లు కాలుస్తూ ఉమ్ములేసుకుంటూ నేను వచ్చే ముందు ఆ రకంగా నేను వెళ్ళటానికి ఒక 10 నిమిషాల ముందు అక్కడ కూర్చున్నారు. అంటే నేను ఒక భక్తుడిగా అక్కడ ఆగుతాను అనుకున్నారు, మరేమిటో ముందే పసికట్టి అక్కడ కూర్చుని అలాగా మనం ఎవరినైతే దేవుడిగా భావిస్తామో వాళ్ళని అవమానపరిస్తే మనకి చివుక్కుమంటుంది. అలాగే అక్కడికి రాకుండా పూర్తిగా గుడిని మూసి పుట్టను మూసి అక్కడ ఎవరిది ఈ తాడిప్పి లోపలికి వెళ్తారు. అసలు ఈ సెంటర్ని అంతా మేము ఒక అంబేద్కర్ సెంటర్గా పెట్టి, అది రోడ్డు, పబ్లిక్ రోడ్ పోరంబోకు సెంటర్గా పెట్టి అసలు ఇవన్నీ తీసేస్తామని చెప్పి అవహేళనగా మాట్లాడి ముందు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళడానికి ఫ్లెక్సీ పక్కన తాళ్ళు కట్టేశారు. సో ఇది చాలా దారుణం, అన్యాయం. అంబేద్కర్ అంటే గౌరవం అందరికీ ఉంది, అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. అంబేద్కర్ రిజర్వేషన్స్ కోసం, ఎస్సీ రిజర్వేషన్స్ కోసం మరి ఆయన పోరాడిన వ్యక్తి, రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. ఆ కల్పించిన వ్యక్తిగా వారంటే అపారమైన గౌరవం ఉండాలి, ఉంది. రాజ్యాంగ రాజ్యాంగ రూపకర్తగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అందరికీ కూడా ఆయనంటే విపరీతమైన అభిమానం, గౌరవం ఉన్నాయి. మనం గాంధీ గారిని, నెహ్రూ గారిని అప్పట్లో, అలాగే అంబేద్కర్ని కూడా గౌరవించుకుంటున్నాం. మరి ఎన్నో విగ్రహాలు ఎన్నో చోట్ల అంబేద్కర్ గారికి పెట్టారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే దండలు వేసుకుంటాం, వెళ్తాం. వి పొలిటీషియన్స్ అంత గౌరవంతో ఉంటే మరి అంబేద్కర్ గారికి మేము వచ్చే గౌరవం వారు హిందూ దేవుళ్ళకి ఇవ్వరా? గౌరవం ఇవ్వక్కల్లా. ఇలాగా సిగరెట్లు కాలుస్తారా? గట్టు మీద, ఏది పుట్ట మీద కూర్చుని, పుట్ట పక్కన ఉన్న గట్టు మీద కూర్చుని సిగరెట్లు కాల్చి ఉమ్ములేస్తారా? పైగా ఈ తాడు దాటి మీరెవరో ఎలా వస్తారో చూస్తామని చెప్పి తాళ్ళు కట్టేస్తారా అక్కడికి రానివ్వకుండా? ఇదేం న్యాయం? సో అక్కడ కట్టిన ఆ తాడుని నేను తొలగించా. నథింగ్ రాంగ్. ఒక అవమానం జరిగిన చోట, హిందూ దేవుడికి అవమానం జరిగిన చోట, రానివ్వని చోట వాళ్ళు బ్యానర్లు కట్టి తాళ్ళు అడ్డం కట్టేసి మా దేవాలయానికి మమ్మల్ని రానివ్వకుండా ఎవడు అడ్డొస్తాడో ఎవడు తీస్తాడో చూస్తానని చెప్పి మరి హిందువుల ముసుగులో ఉన్న క్రైస్తవులు, వాళ్ళిద్దరు మెయిన్ పీపుల్, ఒకటి పేరు మిస్టర్ జోసెఫ్, ఇంకొక అతని పేరు కోనా రంజిత్, వీరు ఫేక్ సర్టిఫికెట్స్తో ఉన్నారు. నేను సేకరించిన సమాచారం ఒరిజినల్గా జోసెఫ్, చిన్నప్పటి నుంచి అతని పేరు జోసెఫ్. మరి ఒరిజినల్గా జోసెఫ్ సర్టిఫికెట్స్ అన్నీ బీసీసీ క్రిస్టియన్ అనే ఉన్నాయి. వాళ్ళు సిఎస్ఐ చర్చ్ ఆ ఏలూరుపాడులో గవర్నింగ్ బాడీ మెంబర్స్ వాళ్ళిద్దరూ. కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెడతా ఉంటారు, టోటల్లీ అనర్హులు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలామందికి మరి అతని మత వ్యాప్తి కోసం బీసీసీ సర్టిఫికెట్స్ ఉన్నా కూడా ఫ్రెష్గా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్స్ ఇష్యూ చేయించాడు. ఎస్, ఇట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇదే విషయం నేను గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడా. దానికి ఇతను ఏదో క్రైస్తవులకి వీళ్ళకి మధ్యన చిచ్చు అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెంగర కేసులు పెట్టి నన్ను చంపాలని చూశాడు. ఇప్పుడు మరి ఇద్దరు క్రైస్తవులు మరి ఈ రకంగా జేమ్స్ అనే ఒక నిజమైన క్రైస్తవుని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. I got a complaint today. Joseph is a Christian, he is not a Hindu.
Kona Ranjit is a Christian, he is not a Hindu. They are the members of the church. ఆ ఫొటోస్ అన్ని వివరాలతో వచ్చింది. ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్ టు MRO టు రీవెరిఫై అబౌట్ ద మెంబర్షిప్ ఇన్ ద చర్చ్. చర్చిలో మెంబర్ల కింద ఉన్న తర్వాత అబ్బాబే నేను కాదండి, నేను క్రిస్టియన్ కాదు అంటాం కుదరదు. సో దే ఆర్ క్రిస్టియన్స్, దే ఆర్ ఇన్ఎలిజిబుల్. వారికి SC ST అట్రాసిటీ కేసులు పెట్టే అర్హత లేదు. ఈ పోలీసులు కూడా వెరిఫై చేయకుండా అతనికి ఇది ఒక ఇన్కమ్ సోర్స్ అయిపోయింది. మొన్నే ఏదో SC ST కేసు పెడితే డబ్బులు ఇచ్చి మరి అవార్డు సిస్టమ్ ఉంది మన దేశంలో. మరి అలాగే మొన్న ఒక 50,000 రూపాయల అవార్డు కూడా అందుకున్నా అంట. SC ST కేసు పెట్టి పోలీసుడికి బుద్ధి ఉండాలి. జోసెఫ్ CSI చర్చ్ రన్ చేస్తాడు. SC అంటే ఈ పోలీసుడికైనా బుద్ధి ఉండాలిగా ఇవ్వడానికి. నౌ ఇటువంటివన్నీ అరికట్టాల్సిన సమయం వచ్చింది. ఎనీబడి కెన్ చూజ్ ఎనీ రిలీజియన్ వాట్ ఎవర్ దే వాంట్, బట్ ఆఫ్టర్ చూజింగ్ వన్ రిలీజియన్ యూ హ్యావ్ టు గో బై ద కాన్స్టిట్యూషన్. ఆ చట్టం మారిస్తే ఓకే, తర్వాత మార్చుకోనివ్వండి. చట్టం మారినా కూడా మారేదాకా ఎవరైనా వ్యక్తి రిలీజియన్ మారినప్పుడు మరి SC హిందూ అయితే రిలీజియన్ మారితే BCC కింద ఉంటుంది. వారికి SC ST అట్రాసిటీ చట్టం మీద కేసు పెడతానికి అర్హత లేదు అని చాలా స్పష్టంగా కోర్టు తీర్పులు ఉన్నాయి. మరి ఆ కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా MROలు ఇంతకుముందు డబ్బులు తినేశారా, లేకపోతే ప్రభుత్వం ప్రెషర్ పెట్టి ఇప్పించిందా, అవన్నీ కూడా తిరిగి రీవ్యాంప్ చేయాలి. ఈరోజు నేను మొదలుపెట్టే ఈ జేమ్స్ అండ్ రంజిత్ ఇష్యూ ఫర్ రీవెరిఫికేషన్ అండ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ దేర్ సర్టిఫికేట్ షుడ్ బి ఏ స్టేట్ ఇష్యూ. ఎక్కడైనా సరే ఈ అవార్డుల కోసం అన్యాయంగా కేసులు పెడుతున్నారు. నిజంగా అన్యాయం జరిగితే పెట్టుకోవచ్చు, బట్ ఒకసారి మతం మారిన తర్వాత ఇటువంటి కేసులు పెట్టే హక్కు వాళ్ళకి లేదు చట్టం ప్రకారం. నేను చెప్పింది రాజ్యాంగం ప్రకారం. మరి దాన్ని వక్రీకరించి ఇలా చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇలాంటి SC ST కేసులు ఉన్నా కూడా మీరు అతని యాంటిసిడెంట్స్ వెరిఫై చేయండి. ఆ బ్రతుకుని కంప్లైంట్ ఇచ్చిన వాడి తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా చనిపోతే హిందూ శ్మశాన వాటికలో తగలబెట్టారా, క్రిస్టియన్ శ్మశాన వాటికలో పాతి పెట్టారా, అవి వెరిఫై చేయండి. వెరిఫై చేసి కంప్లైంట్ ఇవ్వండి. ఈ కంప్లైంట్ యువర్ MRO, దిస్ విల్ బి ఏ స్టేట్ ఇష్యూ. ఇది ఒక్క నా దేవాలయం దగ్గరికి నా హిందూ సోదరులను అనుమతించలేదు. కొన్ని నిజాలు కొన్ని సంఘటనల నుంచే బయటకు వస్తాయి. ఇవాళ ఏలూరుపల్లిలో జరిగిన సంఘటన మరి రాబోయే రోజుల్లో ఫేక్ SC ST కేసులకి రియల్ SC కెన్ ఫైల్ ఎ కేస్. బట్ మాకు ఇప్పుడు దేవాలయాల్లో మరి ఒక కంపల్సరీగా ఒక SC ఇవ్వాలి, ఒక మెంబరు దొరకట్లా. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి లేరు. అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ చర్చిలో రెగ్యులర్గా వారం వెళ్ళే మెంబర్లే తప్ప మరి ఒక జెన్యున్గా హిందూ మతానికి అడ్హియర్ అయిన వాళ్ళు కొన్ని ఊళ్ళలో లేరు. ఆ ఊళ్ళో టెంపుల్కి వేయాలంటే కూడా లేరు. అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దొంగ సర్టిఫికేట్లు ఇంకో దొంగ సర్టిఫికేట్లతోటో మరి తీసుకోలేము. అలాగే తిరుపతిలో కూడా మరి అలాగే తీసుకుని దొంగ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళని మరి వాళ్ళేమో కిందకు వచ్చి చర్చలు నడుపుకుంటున్నారు, పైకి వచ్చి చేసినందువల్ల ఇదిగో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయి. మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. సో కాబట్టి జెన్యున్గా యాంటిసిడెంట్స్ వెరిఫై చేయకుండా మై సబ్మిషన్ టు పోలీస్ DGP, if at all anybody can send it to DG. Of course, I will also meet him and I will talk to him personally. Whoever gives the SC ST complaint, now it is high time their antecedents has to be verified in detail. Where did their elders, where did they keep, where did they perform the last ritual of their elders? ఇటువంటివన్నీ వెరిఫై చేసి ఆ ఊర్లో చర్చికి రెగ్యులర్ మెంబరా కాదా వెరిఫై చేసి MRO ఫేక్ సర్టిఫికేట్ ఇస్తే ఇచ్చిండొచ్చు అప్పుడు ప్రభుత్వం ప్రెషర్ వలన.
కానీ అవన్నీ కూడా రెక్టిఫై చేయాలి. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఓపెన్ అవుట్ అవుతున్నా. మళ్ళీ నా సనాతన స్వదేశీ సేన మరి ఇటువంటి అఘాత్యాలు జరుగుతూ ఉంటే ఎస్ వీ హ్యావ్ టు ఓపెన్ అప్ జస్ట్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్. తప్పదు కొన్నిసార్లు. సనాతన ధర్మం గురించి ఎవరు ఎన్నైనా మాట్లాడవచ్చు, ఎందులో అయినా కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని ఒప్పులు ఉండొచ్చు. కానీ ఒప్పులనే తీసుకుందాం, తప్పులు ఉంటే సరి చేసుకుందాం. అంతేగాని మన దేవాలయాల మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి టైంలో ఓకే 150 దేవాలయాలు దాడి చేశారు, తేనెటీగలు వచ్చి రథాలు కాల్చేసినాయి, రాముడు శిరస్సు నరికేశారు, ఏమీ నో యాక్షన్. ఇప్పుడు అలాగే రెచ్చిపోయి తిరగబడిపోయి మా దేవాలయాల మీద కూర్చుని మీరేమో సిగరెట్లు కాల్చి ఉమ్ములేసి మీరు ఇష్టం వచ్చినట్టు తాళ్ళు కట్టేసి ముట్టుకుంటే చూసుకుంటామంటే మళ్ళీ రివర్స్లో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బీయింగ్ ఏ క్రిస్టియన్ ఆ చట్టంలోని లొసుగులు ఆధారం చేసుకుని ఈ లొసుగులకు ఫుల్ స్టాప్ పెడతాం కోసం ఈ 2 సర్టిఫికేట్లు ఐఎమ్ గెటింగ్ ఇట్ వెరిఫైడ్, ఐ గాట్ ఆల్ ద ఎవిడెన్స్. ఈ జోసెఫ్ రంజిత్ అన్నోళ్ళు దేనికైనా ఒక చిన్న ప్రారంభం, ఒక నదైనా ఒక చిన్న ధారగానే స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఎంత బరిదెగించి మీద పడుతున్నారు కాబట్టి, గుళ్ళ మీద కూర్చుని సిగరెట్లు కాలుస్తున్నారు కాబట్టి, పైగా ఫేక్ ప్రచారం, నేను అక్కడేదో అంబేద్కర్ గారికి అపరాధం చేసినట్టు. ఐఎమ్ అన్ అడ్మైరర్ ఆఫ్ అంబేద్కర్ ఫర్ హిస్ కమిటెడ్ ప్రిన్సిపల్స్, హీ హ్యాడ్ చోజన్ బుద్ధిజం. అది కూడా తెలియదు వీళ్ళకి. ఆదర్శవాది అంబేద్కర్, ఒక గొప్ప వ్యక్తి, ఒక ఆదర్శవాదిగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, మీ ఆల్సో బీయింగ్ అన్ ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మేము ఉన్న పార్లమెంట్లో కూడా అంబేద్కర్ గారు ఉన్న పార్లమెంట్లో మేము ఉన్నాం అనే తృప్తి మాకుంది, ఆ గౌరవం మాకుంది. మీరేదో ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి అధికారం ఇచ్చాడు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇలాగా ఇంత దారుణంగా ఓడిపోవటానికి ఇది కూడా ఒక కారణం. తప్పు. మా జోలికి రాకండి, మా దేవుళ్ళ జోలికి రాకండి. మీ దేవుడి జోలికి మేము వచ్చామా? మీ దేవుని మేము గౌరవిస్తున్నాం. మా దేవుని మీరు గౌరవించకపోయినా అవమానించకండి దయచేసి. అగైన్ ఐఎమ్ అప్పీలింగ్ టు పోలీస్, whoever gives any SC/ST complaint, verify their antecedents, whether he is a true Hindu or a Christian. Anyone who has took Christianity as their religion, they come under BCC and they are ineligible to file case under SC/ST. So please keep this in mind. ఇదేమవుతుందో చూద్దాం. దయచేసి ఆ వైరల్ వీడియోని చూసి ఎవరో అపార్థం చేసుకోకుండా ఉండటం కోసం నేను ఎమర్జెన్సీగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ విత్ ఎ గుడ్ ఇంటెన్షన్. నాగేంద్ర స్వామి గుడి వద్ద జరిగిన ఆ అపరాధాన్ని చూసి అక్కడికి వెళ్ళటానికి కూడా భయపడుతున్న ప్రజలను చూసి ఇదిగో వీళ్ళిద్దరూ SC/ST కేసు పెట్టేస్తున్నారు సార్, పెట్టి ప్రైజ్ మనీ తీసుకుంటున్నారు, పోలీసులు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఏమో పోలీసులకి వెళ్ళి కూడా ఏమైనా ఉందేమో 50-50 షేర్ చేసుకుంటారేమో మనకు తెలియదు. ఐఎమ్ ఓపెన్లీ రిలీజింగ్, ఇట్స్ రాంగ్. సో కాబట్టి నాకు అంబేద్కర్ గారు అంటే అమితమైన గౌరవం ఉంది. ఎవరో రిఫ్రాఫ్గా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇలా వీడియోలు పెడితే భయపడేవాడిని నేను కాదు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఓపెన్గా చెప్తున్నా. ఎస్, టు గెట్ అన్ ఎంట్రీ ఫర్ మై కొలీగ్ హిందూస్ టు ద temple, I have removed the obstruction of one bamboo stick. పక్కన వేసుకోవచ్చు. గుడిని మూసేస్తారా? పట్టున కూర్చొని సిగరెట్లు కాలుస్తారా? మా గుడికి మమ్మల్ని వెళ్ళనవరా? ఎవడొస్తాడో చూస్తామంటారా? దాని గురించి నేను దేవుడికున్న అడ్డును తొలగించడం కోసం అది తీసి పక్కన వేసుకోమన్నాం. దాన్ని మీరు పెద్ద పబ్లిసిటీ చేస్తారా? తప్పు కదా. అందుకే నేను కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్మోస్ట్ రెస్పెక్ట్, మచ్ better than the folks who were talking.
అబౌట్ హిమ్ టుడే. అంత గౌరవం నాకు. ఆయన్ని అవమానించడం నా ఉద్దేశమే కాదు. వెళ్ళినప్పుడు కూడా ఆయన విగ్రహానికి కూడా నమస్కారం పెట్టా. మా హిందూ టెంపుల్ దగ్గర ఉన్న ఆ ఫ్లెక్సీని పక్కన వేసుకోమని చెప్పి ఒక కర్ర తీసి, అడ్డంగా ఉన్న కర్ర, ఆ తాడు తీసివేయటం జరిగింది. అంతే. వాళ్ళ దీన్ని కూడా ఈ శూన్యంలోంచి ఏదో చేద్దామని చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.